ఎమ్మెల్యే గారిని 2 ముచ్చట్లు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. తర్వాత సార్ మాట్లాడతారు. అందరికీ శుభోదయం. అందరికీ జై శ్రీరామ్. ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ అంజిరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరితో కలవటానికి. అందరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు 1 నంబర్ పైన 1 ఓటు వేసి అంజిరెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మండలిలో ప్రశ్నించే గొంతు కావాలన్నా, ఎందుకంటే అధికార పార్టీ క్యాండిడేట్ అయినా ఇంకెవరైనా కానీ అధికార పార్టీకి లొంగి ఏమి మాట్లాడే గ్రాడ్యుయేట్స్ తరఫు నుండి కానీ ఎంప్లాయీస్ తరఫు నుండి కానీ మాట్లాడే అవకాశం ఉండదు. ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఎంప్లాయీస్ టీచర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. కనుక అంజిరెడ్డి గారిని మన నిజామాబాద్ జిల్లా తరఫు నుండి నేను కోరుతా ఉన్నా, పెద్ద ఎత్తున వారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ అందరికీ చెప్పేది కాదు, సనాతన ధర్మం బాగుండాలన్నా, మన సమస్యల పరిష్కారం బాగుండాలన్నా దేశమంతా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తుంది. ఇందూరు పట్టణ ప్రజలు కూడా మొన్నటి ఎలక్షన్లో సూర్యనన్ కానీ అలాగే ఎంపీ గారిని ఇద్దరిని ఆశీర్వదించారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల మీ సమస్యల పరిష్కారంతో పాటు మనం ఇంకా కూడా గట్టిగా అవుతామని ఆశిస్తూ ఈ 27వ తారీఖు నాడు శివరాత్రి తెల్లారుంది. దయచేసి జాగారం ఉందని ఓటు వేయకుండా ఓటింగ్ పర్సెంట్ తక్కువ వేయకండి. మీరందరూ మేధావులే, మీకు మిగతా విషయాలు సమస్యల మీద నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ 27వ తారీఖు నాడు శివరాత్రి ఉపవాసం ఎంత ముఖ్యమో 27 నాడు ఓటు కూడా అంతే ముఖ్యం. 27 ఉదయమే ఆ జాగరణతో పోయి ఓటేసి మన అభ్యర్థిని అంజిరెడ్డి గారిని, అలాగే టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇందులో, అలాగే కొమరే గారిని ఇద్దరిని గెలిపించాల్సిందిగా ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు అభ్యర్థి అంజిరెడ్డి గారు ఈరోజు ఇందూరులో ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి మరియు దినేష్ అన్న గారికి మరియు ఇందూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు దినేష్ అన్న గారు మాట్లాడడం జరిగింది. మొన్న కేంద్ర బడ్జెట్లో 12,75,000 ఏదైతే పెట్టడం జరిగిందో అన్ని రంగాలకు విద్యార్థుల ఉపాధ్యాయులకైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరైనా సరే, తర్వాత అడ్వకేట్స్కి అయినా సరే, డాక్టర్స్కి అయినా సరే, చిన్న వ్యాపారస్తులు అయినా సరే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకైనా సరే, ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఎత్తున గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ ఇంత ఇచ్చిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి దక్కింది, మోదీ గారికి దక్కింది. మొన్న చూసారు, మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇదే 100 సంవత్సరాల పార్టీ, ఒక్క ఖాతా తెరవని పార్టీ. ఎక్కడైతే నెరవేర్చిన హామీలు ఇచ్చుకుంటా బాగా 14 నెలలే భూలోకానికి పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికి ప్రతి ఒక్కరు ఏంటంటే ఎప్పుడైతే డెవలప్మెంట్ విషయంలో అయినా సరే, ఇంకా మీ అందుబాటులో విషయంలో అయినా సరే భారతీయ జనతా పార్టీ చాలా బ్రహ్మాండంగా పోతూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఇంతవరకు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కేంద్రంలో ఉన్నది, ఒక్క మంత్రి అయినా సరే, ఒక ఎమ్మెల్యే అయినా సరే ఇంతవరకు అవినీతి రాకుండా ఉన్నదంటే కేవలం భారతీయ జనతా పార్టీ. అప్పుడే ఆ విషయంలో తీసుకున్నా కానీ దాంతోనే 3వసారి కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఏవైతే ఇచ్చారో అన్ని హామీలు మేనిఫెస్టోలు ఏదైతే కమిటీ పెట్టారో 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్చిందాక మండల్లో మీ గొంతునై నేను ప్రశ్నించి వాళ్ళ మెడలోంచి పనిచేపిస్తానని నేను తెలియజేస్తున్నాను. అందుకోసానికి ఎల్లవెల్లలు ఎప్పుడైనా మీ ఆశీర్వదించాలి. హిందూ బంధువులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, శివరాత్రి తెల్లారి మనం రావడం జరిగింది. అది మర్చిపోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఓటేసి మీరు పడుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. 1వ తారీఖు లేకుంటే కొంపలు మునుగుతాయి మనవి. హిందువులందరూ దేశం కోసానికి, ధర్మం కోసానికి ఎప్పుడైతే మనము నడుస్తూ ఉన్నదో దీన్ని ఆధారంగా ముందు మనం ఆలోచన చేసుకొని శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు. అందుకోసం శివుని ఆజ్ఞతోనే మనం గెలువవుతున్నాం.
దాన్ని ఆలోచించుకొని మాకు సీరియల్ నెంబర్ 1 రావడం జరిగింది. ఈ సీరియల్ నెంబర్ 1లో 1 వేసి మొదటి ప్రాంతంలో ఓటేసి గెలిపించాలి. అదేవిధంగా టీచర్స్ విషయంలో ఈ టీచర్స్ విషయంలో కూడా సీరియల్ నెంబర్ 1 వచ్చింది. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ 2 ఓట్లు వేయాలి. ఆ 2 ఓట్లు వేసినందుకు టీచర్స్ కూడా 1వ నెంబర్లో 1 వేయాలని నేను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. చాలా